చెప్తాను. చెప్పు. మనం పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నాం. మీ వాళ్ళు మా వాళ్ళందరూ మనం కష్టాలు పడతామని అనుకుంటున్నారు. కానీ వాళ్ళందరూ మనల్ని చూసి ముక్కు మీద వేలేసుకునేలా మనం ఎదిగి చూపించాలి. అవునవును, బాగా ఎదిగి చూపించాలి. అందుకని మనం జీవితంలో పైకొచ్చే వరకు ఫస్ట్ నైట్ లాంటి విషయాల్ని కొంచెం వాయిదా వేసుకుంటే మంచిది. అప్పుడే మనకి ఇంకా త్వరగా అనుకున్నది సాధించాలని పట్టుదల పెరుగుతుందండి. ఏమంటారు? చూసారా, బల్లి కూడా శుభం పలికింది. అవునవును, ఆ బల్లికి పెళ్ళయి ఉంటే కదా. మీకేం అభ్యంతరం లేదుగా? అబ్బే, బల్లికి లేని అభ్యంతరం నాకెందుకు? ఎక్కడికి వెళ్తున్నారు? అదే, బల్లి మళ్ళీ శుభం పలికే వరకు బయట పడుకుందామని. ఫస్ట్ నైట్ వద్దని చెప్పాను కానీ బయట పడుకోమని చెప్పలేదుగా. ఒకే గదిలో ఉన్నా కూడా మనం నిగ్రహంగా ఉండొచ్చు. అవునవును, ఒకే గదిలో ఉన్నా కూడా మనం నిగ్రహంగా ఉండొచ్చు. స్వామియే శరణమయ్యప్ప. అదేంటి కింద పడుకుంటున్నారు? ఒకే మంచం మీద పడుకున్నా మనం నిగ్రహంగా ఉంటే ఏమీ జరగదు. చూసారా చూసారా, మళ్ళీ బలి తదాస్తు పలికింది. నే చెప్పింది కరెక్ట్ అన్నమాట. అవునవును, ఆ విషయం బల్లికి తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ నువ్వు చెప్పిందే కరెక్ట్. నేను వెళ్ళి లైట్ ఆఫ్ చేసి వస్తాను. ఏమైంది? ఏమైంది స్వప్న? ఏమైంది స్వప్న? ఏమండి, మీరేమి అనుకోనంటే ఒక మాట చెప్తాను. మనం ఫస్ట్ నైట్ వాయిదాని వాయిదా వేద్దాం. మరి బల్లి తల్లి? ఆహా, భలే బల్లి తల్లి, అది కూడా శుభం పలికింది. ప్రేమే శరణమయ్యప్ప. ఏంటి శ్రీవారు మంచి హుషారుగా ఉన్నట్టున్నారు? బల్లి శుభం పలికిందో? ఇప్పుడు బల్లి రాత్రి అరిస్తే మిడ్ నైట్ మసాలాకి శుభం పలికినట్టు, పగలరిస్తే ఫుడ్ పెట్టే పని దొరకడానికి శుభం పలికినట్టు మనకు ఉద్యోగం వచ్చిందో. బస్ కంపెనీలో ఓనర్. ఓనరా? అదే, ఓనర్ తర్వాత ఓనర్ అంత ఉద్యోగం అన్నమాట. మొత్తం పెత్తనం మందే. ఏ పని చేసినా క్లియర్ గా ఉండాలి, క్లీన్ గా ఉండాలి. సరిగ్గా పని చేయలేదనుకో, ఓడ బీకేస్తా, విసిరి పారేస్తా. అమ్మో, ఓడ పీకేస్తా విసిరి పారేస్తా అంటున్నారు. అవేమన్నా బస్ టైర్లా? నా కింద పనిచేసే ఉద్యోగస్తులు అన్నమాట. కఠినంగా ఉండక తప్పదు. అసలు మా ఓనర్ నా మీద ఎన్ని బరువులు బాధ్యతలు పెట్టాడు తెలుసా? అన్ని నేనే మొయ్యాలి. అయ్యో, చాలా కష్టమైన ఉద్యోగంలా ఉంది. అబే, అదేం లేదు స్వప్న. ఓనర్ అయినా కూర్చొని పని చేస్తాడు, కానీ మనం మాత్రం హాయిగా పడుకొని పని చేస్తాం. ఫోన్లేండి, దేవుడి దేవుళ్ళ మంచి ఉద్యోగం దొరికింది. అది పడుకొని చేసే ఉద్యోగం. అవునవును. అంతేగా స్వప్న, 500 అడ్వాన్స్ కూడా ఇచ్చారు. 1000 వేస్తా ఉన్నారు. కాదు కూడదు సరిపోదని చెప్పి ముక్కి పిండి మరి 500 వసూలు చేసుకొచ్చాను. మీ ఇంగ్లీష్ తెలివి తెల్లారినట్టే ఉంది. ఏ, ఇంగ్లీష్ లో తప్పుందా? కాదు, లెక్కల్లోనే తప్పుంది. సర్లే గానీ, నేను బజార్కి వెళ్ళి ఇంట్లో కావాల్సిన సరుకులు తీసుకొస్తాను. నువ్వు వెళ్ళి లిస్ట్ రాసి తీసుకురా. అలాగే. స్వప్న, ఆకలేస్తుంది, త్వరగా రా. వస్తున్నా. ఇదిగోండి లిస్టు, 250 రూపాయలు. మరి మిగిలిన డబ్బు? మొత్తం డబ్బులు ఒకేసారి ఖర్చు పెడితే ఎలా? కొంచెం పొదుపు చేస్తే అవసరానికి ఉపయోగపడతాయి. ఏమండి, సరుకులన్నీ దగ్గరుండి జాగ్రత్తగా తీసుకురండి. అలాగే అలాగే. హాయ్ బావా. ఏంట్రా కళ్ళజోడు పెట్టి స్టైల్ మార్చేసావు? మనకు బస్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఏ ఉద్యోగం? ఓనర్ తర్వాత ఓనర్ అంతటి ఉద్యోగం. మొత్తం పెత్తనమంతా మనదే. ఏ పని చేసినా అంతా క్లియర్ గా ఉండాలి, క్లీన్ గా ఉండాలి. ఓనర్ కూడా కూర్చొని పని చేస్తాడు, నువ్వు మాత్రం పడుకొని పని చేస్తావు. ఆ ఉద్యోగమేగా? యా యా, భలే తెలుసుకున్నావు బావా. ఆ ఉద్యోగంలో నీకంటే ముందే ఇంకెవరు చేరుండాలి. కరెక్ట్. ఎవడో కుర్ర కుంక చేరాడంట. ఎవరు ఇంటారది? ఆ కుర్ర కుంకనే నేనే. లే, పద సరుకులు కొందాం. అలాగే. సోదర సోదరీమణులారా, ఆలసించిన ఆశాభంగం. మంచి తరుణం మించిన దొరకదు. మీరు కోరుకున్న చీరలు గొప్ప తగ్గింపు ధరలు. సంక్రాంతి కానుకగా చందన వారు వందనాలతో మీకు అందిస్తున్న గొప్ప డిస్కౌంట్. ఒక చీర కొంటే మరొక చీర ఉచితము. రండి రండి, త్వరపడండి. ఉన్నది ఒకటే చీర, దాన్ని ఉతికి ఆరేశాను.
అది ఆరే వరకు ఈ షర్టు లుంగి వేసుకున్నాను. ఇదేంటి బావా, సరుకులు కొంటానని బయలుదేరి మొత్తం డబ్బంతా పెట్టి చీరలు కొనేసావు. అది కాదురా, తను వచ్చినప్పుడు నేను ఒక చీరతోనే ఇబ్బంది పడుతుంది. మార్చుకోవడానికి ఇంకో చీర కూడా లేదు, అందుకే కొన్నాను. నీ చీరల సెంటిమెంట్ బాగానే ఉంది, మరి సరుకుల మాట ఏంటి? స్వప్న దగ్గర ఇంకో 250 రూపాయలు అనేగా, దాంతో సరుకులు కొంటా. ఆహా, నిన్ను చూస్తుంటే నాకు తొందరలో పెళ్లి చేసుకోవాలని బావ. చేసుకో మరి, ఆలస్యం దేనికి? తీరా పెళ్లి చేసుకున్న తర్వాత ఈ చీరల కొట్టో డిస్కౌంట్ ఎత్తేస్తే ఎందుకైనా మంచి కనుకొస్తాడు. వద్దులే వద్దులే, ఉంటాయి. స్వప్న, వచ్చారా? ఇప్పుడే పొయ్యి వెలిగించాను, ఎసరు కాగుతోంది. ఆ సరుకులు ఇలా ఇవ్వండి. అదేంటండి ఒట్టి చేతులతో వచ్చారు? సరుకులేవి? మాట్లాడరేంటండి? 1 2 3. అడిగిన దానికి సమాధానం 4. చెప్పకుండా ఈ ఎక్సర్సైజ్లు ఏంటి? ఎక్సర్సైజులు కాదు, గుంజిళ్ళు. తప్పు చేస్తే గుంజిలు తీయాలి, నువ్వేగా చెప్పావు. ఇప్పుడు మీరు చేసిన తప్పేంటి? మన ఇంట్లో హాల్ ఉందా? ఆ హాల్లో ఉయ్యాల బల ఉందా? ఆ ఉయ్యాల బల మీద ఒక ప్యాకెట్ ఉంది, వెళ్ళి తీసుకురా. 8 9 16 17. ఏంటండి ఇది? తీసి చూడు. 19 20 21. చీరలు. ఆహా, నేను శారీలు అనుకున్నానులే. ఇవి ఎక్కడివి? అదే, నేను సరుకులు కొందామని బజార్కి వెళ్ళాను కదా, అక్కడ బట్టలు కొట్టాడు. ఒక చీర కొంటే 2వ చీర ఫ్రీ అన్నాడు. వెంటనే ఆ 2వ చీర కోసం ఈ 1వ చీర కొనేశాను. అది కాదు, వచ్చిన దగ్గర నుంచి నువ్వు ఒకే చీరతో ఇబ్బంది పడుతున్నావు కదా, అందుకని. ఎంత మంచి పని చేశారు. ఉన్న డబ్బులన్నీ పెట్టి చీరలు కొనేశారు, మరి ఇప్పుడు సాపాటు? నేను అంత తెలివి తక్కువడినా? నీ దగ్గర ఇంకో 250 ఉన్నాయి కదా, వాటితో సరుకులు కొనేస్తాను. వెళ్ళు వెళ్ళి డబ్బులు తీసుకురా. అవతల పోయి మండుతుంది, ఎసరు మరుగుతుంది. త్వరగా డబ్బులు. ఏంటా ఎరుచూపులు? డబ్బులు దమ్మంటుంటే. ఇది ఒకసారి పట్టుకోండి. 1 2. నువ్వేం తప్పు చేసావే? మన ఇంట్లో పడగది ఉందా? ఆ పడగదిలో పట్టు మంచం ఉందా? ఆ పట్టు మంచం మీద ప్యాకెట్ ఉంది, వెళ్ళి తీసుకురండి. 7 8 16 17. ప్యాంటు షర్ట్. ఆహా, చొక్కా లాగు అనుకున్నానులే. అది కాదండి, మీరు అన్ని పాత బట్టలే వేసుకుంటున్నారు. మగాళ్ళు 10 మందిలో తిరిగేవాళ్ళు, పైగా ఓనర్ తర్వాత ఓనర్ అంతటి వాళ్ళు. అవునవును, కాదని కళ్ళ కూడా అనలేదే. మరి మంచి బట్టలు ఒక జత కూడా లేకపోతే ఎలాగండి? అందుకని. ఎంత మంచి పని చేసావో, ఉన్న డబ్బులను పెట్టి బట్టలు కొనేసావు. మరి ఇప్పుడు సాపాటు? అది చీరలు కొనేటప్పుడు ఆలోచించాలి. ప్యాంటు షర్ట్ కావాలి నేను అడిగానా? నేను మాత్రం చీరలు కావాలని మిమ్మల్ని వేధించానా? పౌరుషానికి ఏం తక్కువ లేదు. డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు వెనక ముందు ఆలోచించక్కర్లా? మీరైనా